ఈనాటి కృతి స్వీకర్త శ్రీయుతులు రమణాచారి గారు, అదేవిధంగా గజల్ జాహ్నవి రచయిత శ్రీ మాధవరావు గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ మద్దాలి రఘురాం గారు, వేదికపై ఉన్న ఇతర పెద్దలు అందరికీ హృదయపూర్వకమైన నమస్సులు. ఈ గజల్ ఆవిష్కరణ సందర్భంగా వచ్చేసిన 50 మందికి శుభాకాంక్షలు. గజల్ ఇది అరబ్బీ మరియు పర్షియన్ సాహిత్యం నుండి ఉద్భవించిన ప్రత్యేకమైన శ్రావ్యయుక్తమైన కళాత్మకమైన ప్రేమాత్మకమైన గుణయుక్తమైన భావాత్మకమైన గేయ రచన కవిత ప్రక్రియ గజల్. కళ్ళు కదిలితే ఏం లాభం, కళ్ళు కదిలితే ఏం లాభం, నీ జ్ఞాపకం నన్ను వీడకపోతే. కళ్ళు కదిలితే ఏం లాభం, నీ జ్ఞాపకం నన్ను వీడకపోతే. కన్నీరు కురిస్తే ఏం లాభం, నా గుండె తడిసి ముద్దవకపోతే. కన్నీరు కురిస్తే ఏం లాభం, నా గుండె తడిసి ముద్దవకపోతే. మల్లె పూలు పూస్తే ఏం లాభం, నీ చిరునవ్వు కనిపించకపోతే. మల్లె పూలు పూస్తే ఏం లాభం, నీ చిరునవ్వు కనిపించకపోతే. గజల్ వినిపిస్తే ఏం లాభం, నీ మనస్సు కదలకపోతే. అది జాహ్నవి అక్షరాల అట్టుడికిన సమూహం. జాహ్నవి అక్షరాల అట్టడుకు సమూహం. జాహ్నవి అందచందాల ప్రేరేపిత జాహ్నవి. ఆకాశములో కనిపించే వెలిగే నక్షత్రం జాహ్నవి. మనసు మదిలో మెదిలే మధురం జాహ్నవి. పదముల ప్రవాహం జాహ్నవి, మమతల రాగం జాహ్నవి, కవితల రూపం జాహ్నవి, మనందరి ప్రాణం జాహ్నవి. అదే జాహ్నవి. ఇక నేటి కృతి స్వీకర్త రసపోషకులు రమణాచారి గారు. మాటల్లో మృదుత్వం, చేతల్లో దృఢత్వం. అదే రమణాచారి గారి తత్వము. కాబట్టి మాటలు ఎంత మృదువుగా ఉంటాయో చేతలు అంత దృఢంగా ఉంటాయని మా యొక్క అభిమతం అన్నమాట. ఇక తెలుగు భాషాభిమానిగా తెలుగును పోషించిన మహోన్నతమైన అధికారి రమణాచార్య. గంఠాన కవితలు కథం దొక్కించిన తిక్కనాచార్యులు, పంథాన పల్లకిని ప్రభువుతో నెత్తించుకున్న పెదనాచార్యులు, వాణిన రాణి అని సవాలు విసిరిన పినవీరులు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు సేవ చేశారు, చేవకూర్చారు. చావలేదు మహోజ్వల చరిత్ర హృదయములు చీల్చుకుని చదువుడి సహృదయులారా. అది తెలుగు. అల్లసాని జిగిబిగి అల్లిక తెలుగు. కృష్ణరాయలు కీర్తించినది తెలుగు. వెంకటేశ్వర గానామృతముతో తడిసి ముద్దైనది తెలుగు. రమణాచారి గారి రంగుల హరివెల్లు తెలుగు. తెలుగు కాదది నా జీవన వెలుగది. అటువంటి తెలుగుకి అంత ఉన్నతమైన స్థానం ఉందన్నమాట. ఇక కార్యనిర్వాహకులు మద్దాలి రఘురాం గారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడం రఘురాం గారి సంస్కారం. ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి చుట్టారు వారు శ్రీకారం. ఎంతో మందిని సత్కరించి సన్మానించి అందించారు అందరికీ పురస్కారం. అందుకే వారికి నా నమస్కారం. కాబట్టి రఘురాం గారికి నమస్కారాలు.
ఇకపోతే నేటి పుస్తక రచయిత, గజల్ రచయిత మాధవరావు గారు సంస్కృతికి పుట్టినిల్లు పెట్టినిల్లు అంటారు. సంస్కృతి అంటే మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం తినేది ప్రకృతి, ఇతరుల దగ్గర ఉన్న ఆహారాన్ని మనం లాక్కొని తినేది వికృతి. మన దగ్గర ఉన్న ఆహారాన్ని 10 మందికి పంచితే అదే సంస్కృతి అన్నాం. కాబట్టి అటువంటి సంస్కృతికి పుట్టినిల్లు పెట్టినిల్లు మాధవరావు గారు. ఆయన ప్రయాణం అనంతమైన అలల ప్రయాణం తీరం వరకే, కలల ప్రయాణం మెలకువ వరకే. కానీ మాధవరావు గారి ప్రయాణం ఆకాశపు అంచు వరకే అన్నారు. ఎవరు ఎంత స్థాయికి వెళ్ళినా, ఎన్ని సాధించినా తీసుకుపోయేది ఏమీ ఉండదన్నమాట. అంటే మట్టి మీద మనం పడితే అది జనం, మట్టి మన మీద పడితే అది మరణం. ఈ జనన మరణాల మధ్యలో ఉన్న సుదీర్ఘమైన ప్రస్థానమే జీవితం అని అంటామన్నమాట. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తొలి శ్వాస తీసుకొని ఏడిపిస్తావు. 2 శ్వాసల మధ్యలో ఉన్నది జీవితం అన్నమాట. కాబట్టి మంచి వైశాఖ మాసంలో ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా శుభపరిణామం. ఆ 12 జ్యోతిర్లింగ స్వరూపుడైన శివుడు అసతోషుడు సంతోషించి కరుణించిన కాలం అది. అందుకే సౌరాష్ట్ర దేశే సోమనాథం చ శ్రీశైలి మల్లికార్జున ఉజ్జయిని మహాకాళేశ్వరం ఓంకారం అమరేశ్వరం రాజ్వల్యాం వైద్యనాథం డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకాణి వారణాస్యం విశ్వేశం త్రయంబకం గౌతమి తట హిమాలయం తుకేదారు కృష్ణేశం చ శివాలయ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటేంద్ర సప్త జన్మకృతం సాయం అని అశ్వతీయం. కాబట్టి మరొకసారి ఆ దేవదేవునికి నమస్కరిస్తూ మీ అందరి దగ్గర సెలవు.